ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధనకు యోగ్యుడా, నిత్యము స్తుతించెదను. నీ మేలులను మరువకనే ఎల్లప్పుడు స్తుతి పాడెదను. ఆరాధన. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి క్రీస్తు కృపా పరిచర్యలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిగల తండ్రి అయిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు. మరొకసారి నీ వాక్యం వినటానికి ప్రభువా, నా తండ్రి మీ కృప చూపిన విధానం బట్టి మీకు వందనాలు. మన్నా ఛానల్ ద్వారా నా తండ్రి ఈ టీవీ కార్యక్రమంలో నీ బిడ్డలు, నీ వాక్యం ఉంటున్న బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు నా ప్రభువా, యోసేపు కలిగి ఉన్నటువంటి 5 రకముల వస్త్రములు ఏమిటో దాని గురించి ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యోసేపు తండ్రికి ప్రియమైన కుమారుడు, మంచి ప్రవర్తన కలిగిన వాడు, రాహేలునకు జ్యేష్ఠ కుమారుడు, తన అన్నదమ్ముల్లో 11వ కుమారుడు. తన చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు. తన తమ్ముడైన బెన్యామీను పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ చనిపోతుంది. కాబట్టి చిన్న వయసులోనే తల్లిని పోగొట్టుకున్నాడు యోసేపు. అయితే తండ్రి ఇశ్రాయేలు అనగా యాకోబు యోసేపును ఎంతగానో ప్రేమించాడు. ఎందుకంటే ఒక పక్క తల్లి లేదు, రెండోది వృద్ధాప్యమందు పుట్టినవాడు గనక అక్కడ యోసేపును ప్రేమించినట్టుగా మనము చూస్తున్నాము. ఒకసారి తాను ఎవరి దగ్గర ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనిస్తే 37వ అధ్యాయం 2వ వచనంలో, యాకోబు వంశావళిదే, యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరుతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్వా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు అని చూస్తున్నాం. తర్వాత 3వ వచనంలో మనం గమనించినట్లయితే, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. మనము ధ్యానించేటువంటి 5 రకాల వస్త్రాల్లో మొదటి వస్త్రాన్ని గురించి మనం ధ్యానిస్తే ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనంలో, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక యాకోబు యోసేపుని ఎంతగానో ప్రేమించి ప్రేమకు గుర్తుగా అతనికి ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. యోసేపు తన జీవితంలో కలిగి ఉన్నటువంటి మొదటి వస్త్రం ఏమిటంటే విచిత్రమైన నిలువుటంగి కలిగి ఉన్నాడు. విచిత్రమైన నిలువుటంగి ప్రేమకు గుర్తుగా ఉంది. బైబిల్లో కూడా ప్రేమకు సూచనగా ఈ విచిత్రమైన అంగీ ఉందన్నటువంటిది పరమగీతము 3వ అధ్యాయం 10వ వచనంలో కూడా మనం చూడగలం. దాని స్తంభములు వెండిమయములు, దాని పాదములు స్వర్ణమయములు, దాని మెత్తలు దోపవర్ణ వస్త్రములతో చేయబడిన ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టి పనితో యెరూషలేము కుమార్తెలు దాని లోపల భాగమును అలంకరించిరి. ప్రేమను సూచించి విచిత్రమైన కుట్టి పనితో అక్కడ వస్త్రాన్ని ఒకటి కుట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రేమకు గుర్తుగా ఆనాడు యాకోబు యోసేపునకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. కానీ అది అతనికి శాపమైంది. యోసేపునకు అది శాపమైంది. ఆ మిగిలిన అన్నదమ్ములు అతని మీద పగబట్టినట్టుగా మనం చూస్తాము, అసూయపడినట్లుగా చూస్తాము. చివరికి అతన్ని 20 తులముల వెండికి అతనిని అమ్మివేసినట్లుగా మనం 37వ అధ్యాయము 28వ వచనంలో మనం చూడగలం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల విషయంలో పక్షపాతం చూపించకూడదు. పిల్లల్ని సమానంగానే చూడాలి. చూడండి, ఇక్కడ తన కుమారులందరికంటే
ఎక్కువగా యోసేపును ప్రేమించి తనకి విచిత్రమైన నిలువుటంగి కుట్టించినందున అది అతనికి శాపమైనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. చివరికి ఆ విచిత్రమైన నిలువుటంగి ఏమైపోయిందంటే రక్తపు మరకలతో నిండిపోయింది. చివరికి తండ్రికి ఆ వేదన తెచ్చే విధంగా మారిపోయింది. ఎందుకంటే అందరికంటే ఇతను ఎక్కువగా ప్రేమించి విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడని తన అన్నదమ్ములు యోసేపు మీద పగబట్టుకుని అసూయపడి చివరికి అతన్ని 20 తులముల వెండికి అమ్మివేసినట్లుగా మనం చూస్తున్నాము. అది ఒక బానిస వెలాది. చివరికి ఆ అంగీని ఏం చేశారంటే ఒక మేకపిల్లను వధించి, మనం చూస్తే 37వ అధ్యాయము 31వ వచనంలో వారు యోసేపు అంగీని తీసుకుని ఒక మేకపిల్లను చంపి దాని రక్తముల అంగీని ముంచి ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి వద్దకు దాన్ని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగీ అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. చివరికి ఒక మేకపిల్లని చంపి ఆ రక్తములో ఆ వస్త్రాన్ని ముంచారు. చివరికి ఆ వస్త్రము ఆ రక్తపు మరకలతో నిండిపోయింది. అది ప్రేమకు గుర్తుగా వాళ్ళ నాన్న తండ్రి అయిన యాకోబు కుట్టించాడు, కానీ అది అతనికి శాపమైంది. ఈ వస్త్రము యేసు ప్రభుకి పోలికగా ఉన్నట్టుగా కూడా మనం చూడగలం. యేసు ప్రభు జీవితంలో కూడా మీరు గమనించినట్లయితే ఆయన అసూయ చేతనే ఆయన సిలువకు అప్పగించారని మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూడగలం. అయితే ఆయనకు కూడా ఒక ఎర్రటి అంగిని తొడిగించారనే మాట అక్కడ మనం చూస్తాము. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం. వారు ఆయన వస్త్రములను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి మొండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయన అపహాసించి ఆయన మీద ఉమ్ము వేసి ఆ రెల్లు తీసుకుని దానితో ఆయన తల మీద కొట్టిరి. ఆయనను అపహసించి 31వ వచనం. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయన తీసుకొని పోయిరి. ఎర్రటి అంగీ యేసుప్రభుకి ఎందుకు తొడిగారనంటే, యేసుప్రభు ఆయన రాజుని చెప్పుకుంటున్నాడు. నేను యూదులు రాజునని చెప్పుకున్నాడు ఆయన. తర్వాత ఆయన నా రాజ్యం ఇహ సంబంధమైనది కాదు అని చెప్పుకున్నాడు. ఈ లోకానికి రాజు కాదు, ఆయన రాజులకే రాజు, ఆయన పరలోకపు రాజు. ఆయన రాజును, నేను యూదులకు రాజునని చెప్పుకున్న దాన్ని బట్టి వాస్తవంగా ఆయన రాజునని చెప్పుకున్నందుకు ఆయన ఏం చేశారంటే, రాజులు ఎర్రటంగి ధరిస్తారు. సైనికులు ఆయన అపహసించడానికి ఆయన వస్త్రాలు తీసివేసి ఎర్రటంగి తొడిగించి, నువ్వు రాజు కదా అని అతనికి, రాజుకు కిరీటం ఉంటుంది కదా కాబట్టి ఆయనకి ముళ్ళ కిరీటం పెట్టారు. రాజుకి రాజదండం ఉంటుంది కదా అని అతనికి రెల్లు ఒకటి ఆయన కుడి చేతిలో పెట్టి చివరికి ఆ విధంగా ఆయన్ని అపహాసించి గేలి చేసి హేళన చేసి ఆ ఎర్రటంగిని తీసివేసి మరలా ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుడుగా ఆయన తీసుకుని పోయినట్లుగా మనం చూస్తున్నాము. కానీ ప్రియమైన వారులారా, యేసు ప్రభు విషయంలో ఎర్రటంగి ఆయన నిజమే, ఆయన రాజే, కానీ ఆయన మన పాపముల కొరకు ఎంతగా అపహసించబడ్డాడో, ఎంతగా హేళన చేయబడ్డాడో మనం ఆ వచనాల్లో మనం చూస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు కూడా తండ్రికి ప్రియమైన కుమారుడే, ఏకైక కుమారుడే, జ్యేష్ఠ కుమారుడే. యోసేపు కూడా అంతే. యోసేపు కూడా తండ్రికి ప్రియమైన కుమారుడే, యోసేపు కూడా జ్యేష్ఠ కుమారుడే. తన తల్లి అయిన రాహేలునకు జ్యేష్ఠ కుమారుడు యోసేపే, తండ్రికి ప్రియమైన కుమారుడు. అందుకని అతనికి విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. దాన్ని బట్టి అన్నదమ్ములు అసూయపడి అతనిని పగబట్టి అతన్ని 20 తులముల వెండికి అమ్మివేసి ఆ వస్త్రాన్ని తీసివేసి రక్తంలో ముంచి ఆయన చనిపోయాడు అన్నట్టుగా నమ్మించారు. యోసేపు జీవితంలో ఆ వస్త్రం అతనికి శాపంగా మారింది, తండ్రికి అది వేదనగా మారింది. కాబట్టి ఈ యొక్క అంగీ విషయంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, మనము తల్లిదండ్రులైనటువంటి మనము పిల్లలని మనము సమానంగా చూడాలి, సమానంగా ప్రేమించాలనే విషయాన్ని, పక్షపాతము చూపకూడదనే విషయాన్ని, పక్షపాతం చూపితే ఏ విషయంలోనైనా సరే పక్షపాతం అనేది ఉంటే చివరికి అది వేదనగా మారిద్ది, చివరికి అది దూరం అవ్వచ్చు అనే విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా, ఈ వస్త్రం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. రెండో వస్త్రము, కొనబడినటువంటి యోసేపు తాను నీతిగా, నిజాయితీగా, మంచి ప్రవర్తన కలిగి నమ్మకంగా తన గృహంలో పనిచేస్తున్నందువలన చివరికి ఆ ఇంటికి విచారణకర్తగా ఆ పోతిఫెర నియమించాడు. కానీ యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు, దైవ భయము కలిగి జీవించినవాడు. ఒక రోజున పోతిఫెర భార్య యోసేపు మీద కన్ను వేసి నాతో శయనించుమని అతన్ని ప్రేరేపించినప్పుడు, శోధించినప్పుడు
నేను దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునా అని అన్నప్పుడు దినదినము ఆ విధంగా అతనితో శోధించుచూ ఉండిననే మాట మనం చూస్తాము. 39:9 నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో శయించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ఎందుకని అని అంటే దేవుని భయము కలిగి జీవించాడు. దేవుని భయము మనం పవిత్రంగా జీవించేలాగా చేస్తుంది. అతడు దేవునికి భయపడి జీవించాడు, పరిశుద్ధంగా జీవించాడు, పాపానికి దూరంగా బ్రతికాడు. పాపమే ఒకరోజు వచ్చి పలకరించింది. పాపమే ఒకరోజు పాపము చేయడానికి తనకి అవకాశాలు వచ్చినా సరే ఏమాత్రం కూడా పాపము జోలికి పోలేదు. పాపానికి దూరంగానే బ్రతికాడు. పాపము అతను శోధించినప్పటికీ ఆ శోధన అతను జయించినట్లుగా మనము చూస్తున్నాం. కానీ పోతిఫర్ భార్య అతని దినదినము శోధించినప్పుడు ఒక రోజున అతని పనుండి ఏదో ఇంట్లోకి వచ్చి ఏదో లోపలికి పని కోసం వచ్చాడు, లోపలికి దేనికోసం వచ్చాడు. అక్కడ మనం చూసినట్లయితే ఆ ఇంటిలోనికి వచ్చినట్లుగా మనం చూస్తాము. 11వ వచనం, అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకుని తనతో శయించుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకుని బయటికి పారిపోయాను. చూడండి, తన వస్త్రము ఆమె చేతిలో పెట్టి పారిపోయాడు. ఆమె వస్త్రం పట్టుకుంది, ఆ వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయాడు. ఆ వస్త్రము ఏ వస్త్రము అంటే అది నీతి వస్త్రము. యోసేపు కలిగి ఉన్నటువంటి నీతి వస్త్రము. పాపానికి ఆయన ఏమాత్రం అవకాశాలు ఉన్నా పాపముతో ఏమాత్రం కూడా రాజీ పడలేదు. పాపముతో రాజీ పడితే మన జీవితంలో ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది. బైబిల్ చరిత్రలో కనుక మనం గమనించినట్లయితే దావీదు పాపానికి చోటిచ్చాడు, వ్యభిచారానికి చోటిచ్చాడు. తన జీవితంలో ఆస్తి నష్టాన్ని చూస్తున్నాము, ప్రాణ నష్టాన్ని చూస్తాం. తన జీవితంలో, దావీదు జీవితంలో ప్రాణ నష్టాన్ని మనం గమనిస్తాం. వ్యభిచారం ఎక్కడ ఉంటుందో అక్కడ నరహత్య ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు చూడండి, లోకంలో మనం చూసినట్లయితే వార్తల్లో మనం గమనిస్తూ ఉన్నాము. అక్రమ సంబంధాలు పెట్టుకుని కన్న బిడ్డల్నే చంపినటువంటి తల్లులను మనం చూస్తున్నాము, తండ్రులను చూస్తున్నాము. జారత్వము, వ్యభిచారము భయంకరమైనటువంటి పాపములు ఇవి. అవి ఎక్కడ ఉంటాయో అక్కడ నెమ్మది ఉండదు. అవి ఎక్కడ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ప్రాణ నష్టము, ఆస్తి నష్టము ఖచ్చితంగా సంభవిస్తుంది. కాబట్టి ఆ పాపము జోలికి ఏమాత్రం కూడా పోకూడదు. కాబట్టి పాపముతో ఎప్పుడు రాజీ పడకూడదు. బైబిల్లో మనం గమనించినట్లయితే లోతు సొదొమ గొమొర్రా పట్టణంలో ఉన్నాడు. తన జీవితంలో అది దేవుని చిత్తము కాదన్న సంగతి తనకు తెలిసి కూడా ఆ విధంగా పశువులకు మేత ఉందని రాజీ పడిపోయాడు. కానీ సొదొమలో ఉన్న మనుషులు దుష్టులు, పాపులని బైబిల్లో రాయబడింది. వారి యొక్క చర్యలను చూచి, ప్రవర్తన చూచి దినదినము మనసు నొచ్చుకొనినని మనము ఆ క్రొత్త నిబంధన గ్రంథంలో చూడగలము. మరి దినదినము నొచ్చుకున్నా సరే అలాగే రాజీ పడ్డాడు. ఇది దేవుని చిత్తం కాదు ఇక్కడ ఉండడం అని అనుకోలేదు. ఈ వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి మనుషులు పాపులు, దుష్టులు అయినప్పుడు, వారి ప్రవర్తన బట్టి దినదినం నొచ్చుకున్నప్పుడు తను వేరే చోటుకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. వెళ్ళలా. ఎందుకంటే పశువులకి ఇక్కడ మేత ఉందని పశువులను బట్టి రాజీ పడ్డాడు. చివరికి ఆ దేవుని చిత్తము కాదని పరిస్థితుల ద్వారా తెలిసినప్పటికీ తాను రాజీ పడినందువలన చివరికి తన జీవితంలో అక్కడ ప్రాణ నష్టం జరిగింది, ఆస్తి నష్టం కూడా జరిగింది. తన కుటుంబం కాపాడుకోవడమే, తన కుటుంబాన్ని, తన బిడ్డలను కాపాడుకోవడమే కష్టంగా మారింది. ఎప్పుడూ కూడా దేవుని చిత్తము కాదని పరిస్థితుల ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా దేవుని చిత్తము దేవుడు తెలియజేసినప్పుడు నువ్వు రాజీ పడకుండా నీ జీవితంలో ఇది దేవుని చిత్తం కాదని తెలుసుకున్నప్పుడు, ఇక్కడ ఉండటం మంచిది కాదని తెలుసుకున్నప్పుడు నువ్వు వెంటనే బయటకు రావటం అనేది మంచిది. దేవుని చిత్తాన్ని మనం ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా మనం దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలము. కాబట్టి పాపముతో రాజీ పడితే మనకు మిగిలేది నష్టమే. కాబట్టి ఇక్కడ బైబిల్లో మనం గమనించినట్లయితే యోసేపు వస్త్రాన్ని వదిలిపెట్టి పారిపోయినట్లుగా మనం చూస్తున్నాం. చివరికి తన భర్త వచ్చిన తర్వాత, ఇదిగో ఆ హెబ్రీయుడైనటువంటి వ్యక్తి నువ్వు కొనుక్కుని తెచ్చిపెట్టుకున్నావు, అతను నన్ను ఈ విధంగా పరిహాసం చేశాడు, నన్ను ఈ విధంగా బలవంతం చేశాడు, ఇదిగో ఆయన వస్త్రము నా చేతిలో ఉంది అని చూపించింది. చివరికి యోసేపు మీద నిందలు వేసింది. చివరికి ఆ విధంగా విన్న భర్త యోసేపును రాజు ఖైదీలా బంధింపబడి చెరసాల్లో వేయించాడు.
39వ అధ్యాయము ఆదికాండం 20 చూస్తే అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాల్లో వేయించెను. అతడు అక్కడ చెరసాల్లో ఉండెను. నీతి నిమిత్తము అతడు చెరసాల్లో వేయబడ్డాడు. నీతి నిమిత్తము హింసించబడ్డాడు. నీతి నిమిత్తము అవమానించబడ్డాడు. అయినా సరే అతడు ఏమాత్రము భయపడక తన జీవితంలో మరి ధైర్యంగా విశ్వాసముతో నిరీక్షణతో దేవుని వైపు కనిపెడుతూ బ్రతికినట్లుగా మనం చూస్తాము. యోబు గ్రంథం 29వ అధ్యాయము 14వ వచనంలో, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. ఈ మాట మాట్లాడడానికి గల కారణం, యోబు తన జీవితంలో ఎంతగానో దేవుడు యోబును ఆశీర్వదించాడు. తన డబ్బుతో ఎంతోమంది బేదలకు, అంగహీనులకు, గుడ్డివారికి ఎంతోమంది జీవితాల్లో సహాయం చేశాడు. అక్కడ మనం చూస్తే 12వ వచనంలో, ఏలనగా మొర్రపెట్టిన దీనులను, తండ్రి లేని వారిని, సహాయం లేని వారిని నేను విడిపించి తిని, నశించుటకు సిద్ధమైన వారి దీవెన నా మీదకు వచ్చెను, విధవరాండ్ర హృదయమును సంతోషపెట్టి తిని, నేను నీతిని వస్త్రంగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను. కొంతమంది డబ్బులు సహాయం చేస్తారు, వారి నుండి ఏదో లాభాన్ని ఆశిస్తారు. కానీ యోబు ఏమాత్రం కూడా ఆశించకుండా తన జీవితంలో నీతిగా బ్రతికాడు. ఈరోజు డబ్బు ఎక్కువైపోతే డబ్బుతో పాటు పాపాలు కూడా ఎక్కువైపోతున్నాయి. లౌదోకియ సంఘంలో చూస్తే ఎప్పుడైతే వారికి కొదువు లేనంతగా దేవుడు ఆ సంఘాన్ని ఆశీర్వదించాడో యేసుప్రభుని బయటికి పంపించేశారు. ఇదిగో నేను తలుపునొద్దు నుండి తడుచున్నానన్నాడు యేసుప్రభు. అక్కడ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే సంఘంలో యేసుప్రభు లేడు. మన జీవితంలో ఎప్పుడైతే సమృద్ధితో దేవుడు నింపుతాడో మనం దేవునికి దూరం అయిపోయే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త. యోబు తన జీవితంలో ఎంతగా దేవుడు అతన్ని ఆశీర్వదించినా తన జీవితంలో దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థంగా జీవించాడు. నీతిని నేను వస్త్రముగా ధరించి ఉంటిని గనుక అది నన్ను ధరించను. నీతి కొరకు ఆకలి నీకుంటే దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడు. నీతిని వస్త్రంగా ధరించాను కాబట్టి అది కూడా ఇష్టపడింది ధరించడానికి. అది నన్ను ధరించను అనే మాట తాను అంటాడు. కాబట్టి యేసు ప్రభు విషయంలో కూడా ఒకసారి వస్త్రాన్ని గురించి ప్రభు దగ్గరకు కూడా ఒకసారి వెళితే, లూకాసు వార్త 23వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 5వ వచనం, అయితే వారు ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇంతవరకును యూదయ దేశం అంతటా ఉపదేశించుచు ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. పిలాతు దగ్గర వీరి విధంగా మోపారు నేరం. అంటే గలిలయ ప్రదేశం మొదలుకొని యూదయ ప్రదేశం వరకు ఆయన ఉపదేశించుచు ప్రజలను రేపుతున్నాడు. అంటే కొంతమంది చెప్తారు కదా, వీళ్ళు రెచ్చగొడుతున్నారండి అని. అలా ఈ మంచి విషయాన్ని తప్పుడు అభిప్రాయంతో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు పిలాతు అన్నాడు, గలిలయ ప్రదేశం అనేది నా ఆధీనంలో లేదు, గలిలయ ప్రదేశానికి హేరోదు అధిపతిగా ఉన్నాడు, నేను యూదయ ప్రదేశానికి అధిపతిగా ఉన్నాను. మరి అక్కడేం జరిగిందో మరి నాకు తెలియదు కాబట్టి మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారు. చివరికి ఆ హేరోదు ఆల్రెడీ యెరూషలేం పట్టణంలోనే ఉంటాడు. ఎందుకంటే పస్కా పండుగ కాబట్టి ప్రజలందరూ కూడా పస్కా పండుగకి యెరూషలేం దేవాలయానికి వచ్చి ఉన్నారు. ఈ హేరోదు మనుషుల్ని మెప్పించేవాడు. మనుషుల్ని మెప్పించడం కొరకు అక్కడ దేవాలయాన్ని కట్టినట్టుగా చూస్తాము. మనుషుల్ని మెప్పించడానికి ఆ పండగకి తాను వచ్చాడు. అతను మనుషుల్ని మెప్పించడానికి చేసిన పనులు చాలా ఉన్నాయి. అపొస్తలుల కార్యంలో మీరు చూస్తున్నట్టయితే మనుషుల్ని మెప్పించడానికి పేతురును కూడా చంపాలని ఉద్దేశించాడు. ఈ హేరోదు యేసు ప్రభుని చాలా సంవత్సరాల నుంచి చూడాలనుకున్నాడు కానీ ఎప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఈరోజు ప్రభునే తీసుకుని వెళ్ళటం జరిగింది. ఎన్నో రోజుల నుంచి నేను చూడాలనుకున్నాను, నువ్వే నా దగ్గరికి వచ్చావని చాలా సంతోషించాడు. చాలా ప్రశ్నలు ఆయన అడిగాడు కానీ ఆయన ఏమీ ఉత్తరం ఇవ్వలేదు. ఎందుకు అనంటే అది వదకు వెళ్ళే సమయం. వదకు తేబడి గొర్రెపిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదురు గొర్రె మౌనంగా ఉన్నట్లుగా అది మౌనం వహించే సమయం. మౌనం వహించే సమయంలో మాట్లాడమంటే ఆయన ఏం మాట్లాడతాడు? అవకాశం ఉన్నప్పుడు నువ్వు రాలేదు, అవకాశం అనే తలుపులు తెరవబడి ఉన్నప్పుడు లోపలికి రాలేదు. ఈరోజు అవకాశం లేని సమయంలో వచ్చి తలుపు తడితే ఎలాగా? ఇది మౌనం వహించే సమయం. ఒక్క మాట కూడా పిలాతు దగ్గర కూడా ఆయన ఏం మాట్లాడలేదు. నువ్వేం మాట్లాడవా? నువ్వు నోరు తెరిచి మాట్లాడు, నిన్ను విడిపించడానికి నాకు అధికారం కలదు అని అంటే యేసుప్రభు వారు అన్నారు, పైనుండి నీకు అధికారం ఇవ్వబడితే తప్ప నువ్వు నన్ను ఏమి చేయలేవని, విడిపించలేవని. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే
ఒక్క మాట కూడా మాట్లాడలేదు. విషయం ఏంటనంటే ఈ సందర్భాన్ని ఎందుకు తీసుకొస్తున్నానంటే, అక్కడ హేరోదు యేసుప్రభుని చూచాడు, చాలా ప్రశ్నలు వేశాడు, ఆయన ఏమీ సమాధానం చెప్పలేదు. మరి చివరికి ఇతని మీద నేరారోపణలు మోపారు కాబట్టి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించాలి కాబట్టి చివరికి ఆయన ఏం చేశాడంటే ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించాడు. లూకా సువార్త 23వ అధ్యాయము 11వ వచనంలో హేరోదు తన సైనికులతో కలిసి ఆయన తృణీకరించి అపహాసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతునొద్దకు మరలా పంపెను. ఈ ప్రశస్త వస్త్రం అనేది నీతికి సాదృశ్యంగా ఉంది. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపము లేదు అని ఆయన గుర్తుగా వస్త్రాన్ని ధరింపజేసి పంపించేశాడు. ప్రశస్త వస్త్రము అది నీతికి, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం చూస్తాం. యోసేపు జీవితంలో తాను కలిగిన రెండవ వస్త్రం ఏంటంటే నీతి వస్త్రము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో మనం కలిగి ఉండవలసిన నీతి ఘనతను తీసుకుని వస్తుంది, పాపము అవమానం తీసుకుని వస్తుంది. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడని బైబిల్లో వ్రాయబడి ఉన్నది. 34వ కీర్తన 19 నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. నీతిమంతుని ఖచ్చితంగా దేవుడు విడిపిస్తాడు. నిజంగానే యోసేపును మనం చూసినట్లయితే వస్త్రాన్ని తన చేతిలో వదిలిపెట్టి పాపానికి దూరంగా పారిపోయాడు. దాన్ని బట్టి ఆమె యోసేపు మీద నిందలు వేసినప్పుడు అది నమ్మినటువంటి పోతిఫరు చివరికి అతన్ని చెరసాలలో వేసినట్లుగా మనం చూస్తాం. కానీ తన జీవితంలో కృంగిపోలేదు, దేవుని వైపు చూశాడు. శ్రమల గుండా వెళుతున్న యోసేపు, కష్టాల గుండా వెళ్ళిన యోసేపు, కన్యల గుండా వెళ్ళిన యోసేపు, అవమానాల గుండా వెళ్ళిన యోసేపు, నిందల గుండా వెళ్ళిన యోసేపు తన జీవితంలో విశ్వాసాన్ని, తన జీవితంలో నమ్మకత్వాన్ని, తన జీవితంలో పరిశుద్ధతను ఎక్కడ తను కోల్పోలేదు. దేవుని పట్ల ఒక గొప్ప విశ్వాసాన్ని కలిగి, తాను దేవుని భయం కలిగి తాను జీవించాడు. దేవుని పట్ల నిరీక్షణ కలిగి తాను జీవించినట్లుగా మనం చూస్తాం. చివరికి ఒక రోజున రాజుగారి దగ్గర ఇద్దరు మనుషులు ఉన్నారు, పానదాయకుడు, తర్వాత భక్షకారుడు. ఇద్దరు కూడా వారు కూడా అనుకోని రీతిగా రాజు దగ్గర ఏ తప్పిదం చేశారో వాళ్ళను కూడా ఆ రాజు ఖైదీలు వేయబడి చెరసాలంటే యోసేపు ఉన్న చెరసాల్లోనే వారు వేయబడ్డారు, పానదాయకుడు, భక్షకారుడు. ఈ ఒక రోజున వీళ్ళిద్దరికీ కల వచ్చింది. కలొస్తే ఆ కలభావాన్ని చెప్పాడు. ఒక ఆయనకేమో నీకు పోయిన ఉద్యోగం నీకు తిరిగి వచ్చిద్దని చెప్పాడు. ఇంకో ఆయన ఏమన్నాడంటే నువ్వు మ్రాను మీద వేలాడదీయపడతావు అని చెప్పాడు. అయితే పోయిన ఉద్యోగం నీకు తిరిగి వచ్చిద్దని చెప్పిన వ్యక్తితో ఏమన్నాడంటే, అయ్యా నువ్వు పోయిన ఉద్యోగం నీకు తిరిగి వచ్చిద్ది, అయితే నా గురించి రాజుగారు చెప్పి నన్ను విడిపించమని అక్కడ అతడు అడిగినట్లుగా మనం చూస్తాము. యోసేపు ఉద్యోగం వచ్చిన సంతోషంలో మర్చిపోయాడు తాను. ఒక రోజున ఫరోకే రాజుగారికి కల వచ్చింది. అప్పుడు తనకు గుర్తొచ్చింది, కలభావం చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు, రాజా నన్ను క్షమించు, పలానా చెరసాల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకుని వస్తే మీ కలభావం చెబుతారు, మీ కలభావం ఎవరో చెప్పలేదు కానీ ఆయన చెప్తాడు అనగానే వెంటనే చెరసాల్లోంచి అతన్ని తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 41వ అధ్యాయము మనం చూసినట్లయితే 14 వచ్చిన ఫరో యోసేపును పిలువంపెను, కాబట్టి చెరసాల్లోండి అతన్ని త్వరగా రప్పించిరి. ఇక్కడ మనం చూసినట్లయితే మూడో వస్త్రం ఏంటంటే ఖైదీ వస్త్రాలు ధరించాడు, బందీ గృహ వస్త్రములు ధరించాడు. చెరసాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ వస్త్రాలు వాళ్ళకు ఉంచరు కదా, వాళ్ళ మీద వెనకాల నెంబర్లు వేసి ఉంటాయి. ఈ రోజుల్లో మనం చూస్తే ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 2 అట్లా నెంబర్లు ఉంటాయి. బైబిల్లో కూడా మనం బందీ గృహ వస్త్రాలు మనం చూడగలము. ఇర్మియా గ్రంథంలో 52వ అధ్యాయం 31వ వచనం, యోధారాజైన యెహోయాకీను చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మెరోదునకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యోధారాజైన యెహోయాకీనుకు దయచూపి బందీ గృహములో నుండి అతన్ని తెప్పించి, తర్వాత 33వ వచనం, మరియు అతడు తన బందీ గృహ వస్త్రములను తీసివేసి వేరే వస్త్రములు ధరించుకొని తన జీవిత కాలమంతయు ఎవిల్మెరోదునకు సన్నిధిని భోజనము చేయొచ్చు వచ్చను. అంటే బందీ గృహ వస్త్రములను తీసివేశాడు. యోసేపు కలిగిన మూడో వస్త్రం ఏంటంటే ఖైదీ వస్త్రములు, లేకపోతే బందీ గృహ వస్త్రములను కలిగి ఉన్నాడు. ఇవి దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే దుఃఖానికి, శ్రమకు, కన్నీళ్లకు, కష్టాలకు సాదృశ్యం ప్రేమైన వాళ్ళరా. కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఒక రోజున నిన్ను జ్ఞాపకం చేసుకునే రోజు ఉంది. బైబిల్ ఇందాక మనం చదివాం కదా, 34వ కీర్తన 19వ వచనం, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపిస్తాడని మనం చదువుకుని. నిజంగానే దేవుడు ఒక రోజున
యోసేపుని దేవుడు దర్శించాడు. ఒక రోజున 41వ అధ్యాయంలో చెరసాల్లో నుండి ఆ ఫరోకి కల వచ్చినప్పుడు ఆ కలభావం చెప్పడానికి యోసేపుని చెరసాల్లోంచి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం. 41వ అధ్యాయం 14వ వచనం. ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాల్లో నుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. చెరసాల వస్త్రాలు తీసివేశారు. మంచి బట్టలు అనే మాట చూస్తున్నాం. ఈ మంచి బట్టలు ఒక రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి కలిగి ఉండే అర్హత వస్త్రములుగా మనం భావించవచ్చు. తన జీవితంలో కలిగి ఉన్న 4వ రకం వస్త్రములు ఏంటంటే మంచి బట్టలు. మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చెను అనే మాట చూస్తున్నాం. ఈ వస్త్రాలు విమోచన వస్త్రాలు, విడుదల వస్త్రాలు, అర్హత వస్త్రములు. చూడండి, తప్పిపోయిన కుమారుడు తండ్రి వద్దకు వచ్చే అర్హత తనకు లేదు, కానీ తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు తండ్రి తన వస్త్రములు తీసివేసి ప్రశస్త వస్త్రములు అతనికి ధరింపజేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు కూడా మన జీవితంలో ఆయన ఎదుట నిలబడే అర్హత, యోగ్యత కూడా మనకు లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో చూస్తే సంఘము ఆయన ఎదుట నిర్దోషము, నిష్కలంకమైనదిగా, మచ్చ డాగు లేకుండా నిర్దోషమైనదిగా ఉండినట్లుగా ప్రభు మన కొరకు తన ప్రాణం పెట్టాడని, తను తాను అప్పగించుకున్నాడనే విషయము అక్కడ వ్రాయబడి ఉన్నది. యేసు ప్రభు విషయంలో మనం చూడగలం. నిజమే ప్రియమైన వారలారా, మనం దేవుని ఎదుట నిలబడాలంటే కలిగి ఉండే అర్హత. కాబట్టి ఒక రాజు దగ్గర నిలబడడానికి అర్హత కలిగి ఉండాలంటే మంచి బట్టలు అతనికి ధరింపజేసి తీసుకొచ్చినట్టు చూస్తాము. చివరిగా మనము చూసేది 5వ రక వస్త్రము మనం చూసినట్లయితే సన్నపు నారబట్టలు. ఎప్పుడైతే రాజుగారి కళ దాని భావము ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఫరో ఏం చేశాడంటే 41వ అధ్యాయము 41వ వచనంలో, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసును వేసి తన 2వ రథం మీద అతన్ని ఎక్కించును. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. కాబట్టి యోసేపు జీవితంలో కలిగి ఉన్న 5వ రక వస్త్రం ఏమిటంటే సన్నపు నారబట్టలు. సన్నపు నారబట్టలు ఒక ధనవంతులు ధరించేటువంటి వస్త్రాలు, ఒక ధనికులు, ఒక రాజులు ధరించేటువంటి వస్త్రాలను ఈ రాజుగారు యోసేపునకు ధరింపజేశాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో! చెరసాల్లో నుండి, కష్టాల్లో నుండి, శ్రమలో నుండి యోసేపును ఎంత గొప్పగా హెచ్చించాడు. ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రిగా చేశాడు. రాజు తర్వాత రాజుగా 2వ రథం మీద ఎక్కించి అతన్ని ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సన్నపు నారబట్టలు ధనవంతులు వేసుకుంటారంటానికి మన లోకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. ఒక ధనవంతుడు ఉండెను, అతడు ఊదారంగు వస్త్రములు సన్నపు నారబట్టలు ధరించుకొని ప్రతిదినము సుఖపడుచుండేవాడని ఆ లాజరు దగ్గర మనం చదువుతాము ఆ విషయాలు. ఒక ధనవంతులు వేసుకునేటువంటి వస్త్రాలను అక్కడ యోసేపుని తొడిగించినట్లుగా మనము చూస్తాం. ఎన్నిక లేనిటువంటి తనను, తృణీకరింపబడిన తనను, అవమానాల చేత నిందించబడుతున్న తనను దేవుడు ఎంత గొప్పగా హెచ్చించాడు. నిజంగా నువ్వు నీతిని వస్త్రంగా ధరిస్తే, దేవుని యందు భయం కలిగి నువ్వు జీవిస్తే, నువ్వు ఎక్కడున్నా నమ్మకంగా దేవునికి, మనుషులకు నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు. యోసేపుని శ్రమల గుండా వెళ్ళిన యోసేపుని దేవుడు హెచ్చించాడు. అలాగే యేసు ప్రభు కూడా శ్రమల గుండా వెళ్ళిన యేసు ప్రభు వారు కూడా అన్ని నామముల కంటే పైనామంగా ఆయన నామం హెచ్చించబడింది. దేవుని పిల్లలను దేవుడు అన్నడు విడిచిపెట్టడు. బైబిల్లో 37వ కీర్తన 25వ వచనంలో రాయబడింది, నేను చిన్నవాడినై ఉంటుని ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, నీతిమంతుడు విడవబట్టు కానీ వారి పిల్లల భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు. దేవుడు విడిచిపెట్టడు. ఈరోజు యేసు ప్రభు వారు కూడా మన జీవితంలో ఆయన ఎదుట నిలబడే ధైర్యం మనకు లేదు. మన పాపాన్ని బట్టి మనం ఆయన సమీపించే అర్హత మనకు లేదు. అలాంటి మన కొరకు ప్రభు తన ప్రాణమును పెట్టాడు. మన పాపముల కొరకు తన రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టాడు. బైబిల్లో మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడైండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులను కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అనే మాట వ్రాయబడి ఉన్నది. అక్కడ ఫరో యోసేపును ధనవంతుడిగా చేసినట్లుగా, అతన్ని ఘనపరిచినట్లుగా మన ప్రభువు కూడా పాపమును బట్టి, మన శాపాన్ని బట్టి నశించున్న మనలను దేవుడు ప్రేమించి మన ధనవంతులుగా చేయటకు, మనల్ని ఆశీర్వించుటకు, మన దారిద్ర్యత యావత్తును ఆయన సిలువలో భరించాడు. మన పాపాన్ని భరించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మన పాపాన్ని భరించి మనకు
పరిశుద్ధతని ఇచ్చాడు. మన శాపాన్ని భరించి మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మన ధనవంతులుగా చేయడం కొరకు మన నిమిత్తము సిలువలో ఆయన దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు కావాలని మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. కాబట్టి ప్రభు యొక్క కృప, ఆయన ప్రేమ అది. కాబట్టి ప్రియమైన వారులారా, యోసేపు వలె నీతిగా యథార్థంగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితంలో ఈరోజు శ్రమలను బట్టి, కష్టాలు బట్టి, అవమానాలు బట్టి, నిందలు బట్టి బాధపడుతున్నావేమో, యోసేపు వలె నిరీక్షణ కలిగి ఉండు. దేవుని మీద ఆనుకో. ఒక రోజున యోసేపులాగా నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను హెచ్చించే సమయము ఆసన్నమైనది. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. నాయన, శ్రమల గుండా వెళ్ళిన యోసేపును ఒక్క దెబ్బతో పరిస్థితులు మార్చి అతన్ని హెచ్చించిన దేవుడు. నాయన, నిజమే, అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక అతను తప్పిస్తానన్నావు. నాయన, అతడు నా నామని ఎరిగినవాడు కనుక అతను ఘనపరుస్తానని చెప్పావు. నాయన, శ్రమలోని అతనికి తోడైండి అతను విడిపించి అతను గొప్ప చేస్తానని 91వ కీర్తనలో ఉన్నట్లుగా నేను యోసేపు జీవితంలో మీరు నెరవేర్చిన వాడు. అలాగే ఎవరైతే యోసేపు వలె పాపానికి దూరంగా బ్రతుకుతూ పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యెడల భయభక్తులు కలిగి జీవిస్తున్నారో అలాంటి వారిని శ్రమ నుండి, ప్రతి అవమానాన్ని విడిపించి గొప్ప చేయమని వేడుకొంచు ఉన్నాం. నాయన, నీ మాటలున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి. నీ మాటలున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దీవెన మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం సకల దేవుని ఇప్పుడు వచ్చిన మనందరికీ దేవుని వాక్యమైన బిడ్డలకు దేవుడు సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ఇంతవరకు క్రీస్తు కృపా పరిచర్యలు అనే మా కార్యక్రమాన్ని వీక్షించి దీవించబడ్డారని నమ్ముచున్నాము. మీ ఆత్మీయ అవసరాల కొరకు సంప్రదించవలసిన మా చిరునామా: యేసుక్రీస్తు ప్రార్థనా మందిర పరిచర్యలు, మంగాపురం రోడ్, కొత్తగూడెం, మైలవరం మండలం, ఎన్టీఆర్ జిల్లా, ఆంధ్రప్రదేశ్. మీ ప్రార్థనా అవసరాల కొరకు మా ఫోన్ నెంబర్ 9182489765 మరి ఒక నంబర్ 9912524162. God bless you all.